1500 BCE ప్రాంతంలో బిందుసారకు మగధ చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. ఇది జరిగిన సుమారు 6 ఏళ్లకు అంటే 1494 BCE ప్రాంతంలో బిందుసారకు సుభద్రాంగికి అశోకుడు పుట్టినట్టు పురాణ ఆధారాల ద్వారా తెలుస్తోంది. సౌందర్య మోహం ఉన్న బిందుసారకు అందగాడు కాని అశోకుడంటే ఇష్టం ఉండేది కాదు. పైగా గురుకులంలో చాలా వేగంగా అశోకుడు రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు, అన్ని ఆయుధాలపై పట్టు నేర్చుకున్నాడు. ముఖ్యంగా చాణక్య నీతి మీద పూర్తిగా పట్టు సాధించాడు. ఒక చక్రవర్తి రాజ్యం కోసం ఏదైనా చెయ్యొచ్చు అని బలంగా నమ్మాడు. బిందుసార మిగిలిన కుమారుల కన్నా అశోకుడు చాలా వేగంగా అన్ని నేర్చుకున్నాడు. అది తెలిసిన దగ్గర నుంచి బిందుసారకు అశోకుడంటే భయం పట్టుకుంది. ఆ కాలంలో సింహాసనం కోసం తండ్రులను, సోదరులను చంపడమో బంధించడమో చేసే కుట్రలు సహజంగా ఉండేవి. పైగా అశోకుడిలో ఎలాంటి పితృప్రేమ, బంధనాలు ఉండేవి కావు. ఒక్క తల్లి సుభద్రాంగి మాటను మాత్రం వేదవాకులా పాటించేవాడు. అలాంటి అశోకుడు ఏనాటికైనా తనకు, తన తర్వాత వారసుడు అనుకుంటున్న పెద్ద కుమారుడైన సుసిమకు చాలా ప్రమాదం అని బిందుసారకు అర్థమైంది. బిందుసార తన పెద్ద కుమారుడు సుసిమను చక్రవర్తిని చేద్దామని అనుకున్నాడు. అలాంటి సమయంలో అశోకుడు పాటలిపుత్రలో ఉంటే ఏం చేస్తాడో అని బిందుసారే భయపడ్డాడు. అంటే చిన్నప్పటి నుంచే అశోకుడు ఎంత దూకుడుగా ఉండేవాడో బిందుసార భయమే చెప్తోంది. ఎలాగైనా అశోకుడిని వదిలించుకోవాలని బిందుసార అనుకున్నాడు. అప్పుడే మగధ రాజధాని అయిన పాటలిపుత్రకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్షశిలకు అశోకుడిని బిందుసార పంపించాడు. అందుకు కారణం తక్షశిలలో ప్రజా తిరుగుబాటు జరుగుతోంది. ఆ తిరుగుబాటులో అశోకుడు మరణిస్తే తనకు అడ్డు తొలగుతుందని బిందుసార ఆలోచన. అశోకుడు తక్షశిలకు వెళ్లే నాటికి అతని వయసు 20 లేదా 21 ఏళ్లు. తక్షశిల అత్యంత ప్రాచీన నగరం. ఒకప్పటి గాంధార రాజ్యానికి రాజధాని ఈ తక్షశిల. రామాయణ కాలంలో శ్రీరాముడి సోదరుడైన భరతుడికి 2 కుమారులు. వారి పేర్లు తక్ష, పుష్కల. భరతుడు ఎన్నో విద్యాలయాలు నిర్మించాడు. అలాగే తన కుమారుల పేరు మీద ఒక విశ్వవిద్యాలయ నగరాన్ని కూడా నిర్మించాడు. ఆ నగరమే తక్షశిల. అప్పటి నుంచే యుగ యుగాలుగా ఆ నగరం విద్యల నగరంగానే వర్ధిల్లింది. అలాంటి తక్షశిలకు 1470 BCEలో అశోకుడిని బిందుసారుడు పంపాడు. తక్షశిలకు అశోకుడు వెళ్లే సమయానికి అక్కడ పరిస్థితులు బాగోలేవు. అశోకుడితో బిందుసార సైన్యాన్ని పంపించాడు, కానీ ఆయుధాలు కావాలని పంపించలేదు. అయినా అశోకుడు ధైర్యంగా ఆ సైన్యంతోనే తక్షశిలలో అడుగుపెట్టాడు. అశోకుడికి అక్కడి ప్రజలు ఎదురు తిరుగుతారేమో అనుకుంటే ఆశ్చర్యంగా తక్షశిల ప్రజలు అతనికి ఘన స్వాగతం పలికారు. తమ ఆగ్రహం అవినీతి పరులైన అధికారుల మీదే తప్ప చక్రవర్తి మీద కాదని తక్షశిల ప్రజలు చెప్పారు. అప్పుడు అవినీతి అధికారులను అశోకుడు నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. అసలు యుద్ధమే అవసరం లేకుండా తక్షశిల తిరుగుబాటుని అశోకుడు శాంతింపచేశాడు.